హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను కృష్ణ. ఈరోజు వీడియోలో ఐజాలోని ఎంఆర్ మోటార్స్ బజాజ్ షోరూంలో కొత్తగా బజాజ్ పల్సర్ NS 125 మోడల్ని అయితే తీసుకొచ్చారు. సో ఈ బండి ఈరోజు డెలివరీ ఉంది. ఇతనే ఆ కస్టమరు. ముందుగా ఈ డెలివరీ వీడియోని అయితే చూసేసేయండి. సో దీని తర్వాత మనం పూర్తిగా దీని స్పెసిఫికేషన్స్ ఏంటి అనే డీటెయిల్స్ గురించి అండ్ అలాగే దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనే దాని గురించి అయితే మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో ఈయనకు చిన్న గిఫ్ట్ అందజేశారు అండ్ అలాగే నా చేతుల మీదుగానే కీ అందజేశారు. సో ఆయన కస్టమర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సో కొత్త మోడల్ కాబట్టి అలాగే దీనికి కొత్త కలర్ వచ్చిందనమాట. సో ఇది లైట్ పింక్ కలర్లో ఉంది. చూడడానికి బైక్ అట్రాక్టివ్గా అనిపిస్తుంది. సో దీని మోడల్ కూడా చూడడానికి NS 160 అండ్ NS 200 మోడల్ లాగానే అనిపిస్తుంది అనమాట. సో ఎలాంటి తేడా అయితే ఉండదు. చూడడానికి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు సైడ్కి NS 125 అని వైట్ అండ్ పింక్ కలర్లో రాసింది. సో అది చూడడానికి అట్రాక్టివ్గా అనిపిస్తుంది. ఇక్కడ పల్సర్ అని రాస్తుంది, అది కూడా చూడడానికి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ సైడ్కి చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద అక్షరాలతో 125 అని రాస్తుంది. ఫుల్లీ డిజిటల్ డిస్ప్లేని మనకు ఆఫర్ చేశారు. అండ్ అలాగే సైడ్ వే నుంచి చూసుకున్నట్లయితే బండి ఈ విధంగా లుక్ ఉంది. ఈ బైక్ స్ప్లిట్ సీట్తో రావడం జరుగుతుంది. యూత్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి పర్ఫెక్ట్గా సూట్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో బడ్జెట్లో నాకు ఒక నేక్డ్ స్పోర్ట్స్ వెహికల్ కావాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ఈ బైక్ అనేది పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. అండ్ చాలా అయితే మంచి రైడ్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు మీరు ఈ బైక్లో. అండ్ టెయిల్ ల్యాంప్ చూసుకున్నట్లయితే ఫుల్లీ ఎల్ఈడీగా వస్తుంది. అండ్ సైడ్ వే నుంచి చూసుకున్నట్లయితే బండి చాలా లుక్ అయితే అనిపిస్తుంది. ఈ బైక్ పూర్తి స్పెసిఫికేషన్స్ గురించి చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ LED హెడ్ ల్యాంప్ అయితే ఆఫర్ చేశారు. DRLs కూడా అట్రాక్టివ్గా ఉన్నాయి. ఫుల్లీ LED సెటప్ని అయితే ఆఫర్ చేశారు. బట్ ఇండికేటర్స్ మాత్రం హాలోజన్ బల్బ్తోనే ఇంకా వస్తున్నాయి మనకి. వాటిని కూడా అప్గ్రేడ్ చేసింటే బాగుండేది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ డిస్క్ సైజు 240mm డిస్క్ ఇది. సో విత్ ABS అయితే వస్తుందన్నమాట. 17 ఇంచ్ అలాయ్ వీల్స్ అండ్ 90/90 సెక్షన్ ఫ్రంట్ టైర్ని అయితే మనకు ఆఫర్ చేశారు. అవి కూడా MRF టైర్లు. ఇక్కడ 125 అని పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో రాసింది. ఎక్సలెంట్గా ఉంది చూడడానికి అయితే. ఇక్కడ పల్సర్ అనే బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ కిక్ రాడ్ కూడా మనకి రిమూవ్ చేయలేదు. మెయిన్లీ హార్ట్ ఆఫ్ ద బైక్ ఇంజన్. ఇది 4 valve 4 strokeతో BS 6.2 SOHC ఇంజన్తో రావడం జరుగుతుంది. ఇది 12 PS పవర్ 11 Nm టార్క్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇది చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు 125 సెగ్మెంట్లో. బ్యాక్ సైడ్లో 6 స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్ని మనకు ఆఫర్ చేయడం జరిగింది. మన హైట్కి తగ్గట్టు దీన్ని అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఫ్యూయల్ ఇంజెక్షన్ అని రాస్తుంది. అండ్ అలాగే ఇక్కడ మడ్ గార్డ్స్ని ఆఫర్ చేయడం జరిగింది. సో అదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ కూడా ఉంది. అండ్ పైన చూసుకున్నట్లయితే NS 125 అని వైట్ అండ్ పింక్ కలర్లో రాసింది. ఆ డిజైన్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. బజాజ్ పల్సర్ NS 125లో అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ని అయితే ఆఫర్ చేయడం జరిగింది. సో దీనివల్ల మనకి సౌండ్ కూడా ఎగ్జాస్ట్ సౌండ్ కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే దీని బ్రేక్ సైజ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే 130mm డ్రమ్ బ్రేక్ని అయితే మనకు ఆఫర్ చేయడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ టైర్ సెక్షన్ చూసుకున్నట్లయితే 80/120 సెక్షన్ టైర్ ఇది. బ్యాక్ అండ్ ఫ్రంట్ ఈ రెండు టైర్లు కూడా మనకి ట్యూబ్లెస్ టైర్లతో రావడం జరిగింది. సో ఈ రెండు టైర్లు కూడా MRF కంపెనీకి సంబంధించిన టైర్లు అనమాట. బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్తో పాటు RLP అనే సెన్సార్ని అయితే మనకి యాడ్ చేశారు. సో ఇదేం చేస్తుందంటే మనం హార్డ్ బ్రేకింగ్ చేసినప్పుడు బ్యాక్ టైర్ లేస్తుంది కదా, సో అలా లేకుండా ఇది మనకి ఆ టైంలో ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ఇది ఒక మంచి ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు 125ccలో. అండ్ అలాగే ఇతల సైడ్ మనకి శారీ గార్డ్ని ఆఫర్ చేశారు, ఫుట్ రెస్ట్ని ఆఫర్ చేశారు. ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ కూడా క్వాలిటీ అనేది బాగుందని చెప్పుకోవచ్చు. సో దీని డ్రైవ్ టైప్ చూసుకున్నట్లయితే ఓపెన్ చైన్ అయితే ఆఫర్ చేశారు. సో ఇది మనకి ప్రతి 500 kilometers ఒకసారి చైన్ లూబ్రికెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే డ్రై అయిపోతుంది కాబట్టి ఓపెన్ చైన్ ఉండడం వల్ల. సో అదొకటి మనం చూసుకోవాలి. సో ఇక్కడ మనకి 5 స్పీడ్ మాన్యువల్ గేర్ని ఆఫర్ చేశారు. సో ఇందులో 5 గేర్లు ఉంటాయన్నమాట. ఇంజన్ కింద కౌల్స్ కూడా అట్రాక్టివ్గా అనిపిస్తున్నాయి. సో వైట్ అండ్ పింక్ కలర్లో చూడడానికి లుక్ బాగున్నాయని చెప్పుకోవచ్చు. అండ్ ఇటు సైడ్ నుంచి చూసుకున్నట్టయితే లుక్ ఈ విధంగా అయితే ఉంది బండి. అండ్ దీంట్లో చిన్న బంపర్ని అయితే ఆఫర్ చేశారు. ఇది కొంచెం పెద్దగా ఉంటే బాగుండేదని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఇటు సైడ్ చూసుకున్నట్లయితే ABS అని రాసుంది. అండ్ అటు సైడ్ డేంజర్ లైట్ అయితే ఆఫర్ చేశారు. సో ఈ బైక్లో స్ప్లిట్ సీట్ని ఆఫర్ చేశారు. సో ఇది ఫ్యామిలీకి అంత కంఫర్ట్గా ఉండదు. సో యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. దీంట్లో డిస్ప్లే చూసుకున్నట్లయితే ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. సో దీంట్లో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఆఫర్ చేశారు. స్పీడోమీటర్ ఉంటుంది, ఓడోమీటర్ ఉంటుంది, టాకోమీటర్ ఉంటుంది, టైం ఉంటుంది. అండ్ అలాగే టర్న్ బై టర్న్ నావిగేషన్ కూడా దీంట్లో యాడ్ చేశారని చెప్పుకోవచ్చు. సో ఇది ఒక మంచి ఫీచరు. దీంట్లో ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అయితే దాగి ఉంటుంది. అండ్ అలాగే ABS ఇండికేటర్, బ్యాటరీ ఇండికేటర్, ఫ్యూయల్ ఇండికేటర్, న్యూట్రల్ ఇండికేటర్ కూడా దీంట్లో మనం చూడొచ్చు. అండ్ ఇటు సైడ్ చూసుకున్నట్లయితే మోడ్ అనే బటన్ ఉంటుంది. దీని ద్వారా మనం దాంట్లో ఉండే ఫీచర్ని హ్యాండిల్ చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. అండ్ ఇండికేటర్ సింబల్ ఉంది. కింద చూసుకున్నట్లయితే హారన్ బటన్ ఇచ్చారు. అండ్ ఇటు సైడ్ చూసుకున్నట్లయితే పైన మనకి ఇంజన్ కిల్ బటన్ ఇచ్చారు. కింద చూసుకున్నట్లయితే సెల్ఫ్ బటన్ అయితే ఆఫర్ చేయడం జరిగింది.
సో ఇవి అనమాట దీనికి సంబంధించిన బటన్లు. అండ్ క్రోమ్ సైజ్ చూసుకున్నట్లయితే ఇలా ఉంది. సో దీని డిజైన్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ ఫ్రంట్ సైడ్ నుంచి ఇటు సైడ్ చూసుకున్నట్లయితే మనకి పాసింగ్ స్విచ్ అయితే ఆఫర్ చేశారు. దీంట్లో 12 లీటర్స్ కెపాసిటీతో పెట్రోల్ ట్యాంక్ అయితే మనకు ఆఫర్ చేశారు. సో ఇది ఫైబర్ ట్యాంక్ అనమాట. అండ్ అలాగే దీని గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే 178 mm అయితే ఉంది. సో మన ఇండియన్ రోడ్స్కి ఇది చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. మీరు ఎలాంటి స్పీడ్ బ్రేకర్లో రైడ్ చేసినా మనకి తగలదనమాట. అండ్ అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీని సీట్ హైట్ వచ్చేసి 805 mm ఉంటుంది. మినిమం 5.5 హైట్ ఉన్న వాళ్ళు ప్రాపర్గా రైడ్ చేస్తారు. అంతకంటే తక్కువ హైట్ ఉన్న వాళ్ళు ఒకసారి షోరూమ్కి వెళ్ళి అయితే చెక్ చేసుకోండి మీ హైట్కి సరిపోతుందా లేదా అనే విషయం. సో ఇది ఫ్రెండ్స్ బజాజ్ పల్సర్ NS 125 యొక్క పూర్తి వివరాలు అయితే మీకు తెలియజేశానని అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా ఈ బైక్ కావాలనుకుంటే ఐజాలోని MR మోటార్స్ బజాజ్ షోరూంలో సంప్రదించగలరు. సో వారి నెంబర్ని అయితే మీకు డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తాను. ఒకసారి మీరు కాల్ చేసి దాని ప్రైస్ అండ్ అలాగే మీరు కూడా ఒకసారి టెస్ట్ రైడ్ చేసి తీసుకోగలరని కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇప్పటివరకు చూసినట్లయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.